Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We thank the Lord for this opportunity we have of studying His Word together. దేవుని వాక్యమును మనమందరం కలిసి ధ్యానించే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. And I thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమను వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న సమయం కొరకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. By His grace, we are searching the scriptures. దేవుని కృపను బట్టి మనము లేఖనములను పరిశీలిస్తూ ఉన్నాం. And we thank God for the promise of the Holy Spirit to help us in our study. మనము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనకున్నందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. So before we begin our search this evening, shall we ask for God's blessing? ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందామండి. Our loving Father, we thank Thee for this privilege that we have for studying Thy Word together. ప్రేమగల తండ్రి, మేమందరము కలిసి మీ వాక్కులను ధ్యానించే ధన్యతను మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. As we open Thy Word, we pray that Thou will open our hearts and our minds. మీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాము. Speak to us through Thy Word. మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. Help us to understand Thy will. మీ యొక్క చిత్తమును గ్రహించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. Give us strength from above to obey Thy will. మీ చిత్తమునకు విధేయులమవునట్లు పరలోకపు శక్తిని మాకు దయచేయండి. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. The humble shepherds on the plains of Bethlehem were watching their flocks by night. ఆ యొక్క కాపరులు రాత్రి వారి మందను మేపుకొనుచుండగా ఉండగా As they watched their flocks by night, they were astonished by the shining of the glory of the Lord round about them. ఆ మందను వారు కాచుతున్నప్పుడు వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ఆవరించబడటం చూసి వారు ఆశ్చర్యపోయారండి. Their fears were quieted by the voice of the angel of the Lord. దేవుని దూత యొక్క శబ్దము చేత వారు దేవుని దూత యొక్క స్వరము చేత వారు నిశ్శబ్దులయ్యారు. The angel said, "Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all people." దేవుని దూత చెప్తున్నది, భయపడకుడి, ఇదో సమస్త జనులకు కలుగబోవు శుభవర్తమానాన్ని మీకు తెలియపరుస్తున్నానని చెప్పింది. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పురమునందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించబోతున్నాడు. The angel said, "Behold, I bring you good tidings." దేవుని దూత చెప్తుంది, నేను మీకు శుభవర్తమానమును తీసుకుని వస్తున్నాను. The word good tidings are from one Greek word which in other places rendered as gospel. ఈ శుభవర్తమానము అనేది మనం వేరే అర్థంలో చూస్తే అది సువార్త అని చెప్పబడుతుందండి. So the gospel, the word gospel simply means good news. సువార్త అంటే శుభవర్తమానము, Good tidings. మంచి విషయము. We might therefore properly read this verse like, "Behold, I bring you the gospel of great joy, which shall be to all people." ఇక్కడ మనం దీన్ని ఇంకా గమనించమంటే సమస్త జనులకు సంతోషమును కలిగించు మంచి సువార్తను తీసుకువస్తున్నాను అని చెప్పబడుతుందండి. From this word gospel, we learned several important things. ఈ యొక్క సువార్త అనే పదములో నుండి అనేకమైన ముఖ్య విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. First, that the gospel is a message that brings joy. మొదటగా సువార్త అనున్నది మనలోనికి సంతోషమును తీసుకొస్తున్నది. The word of God tells us that the kingdom of God is righteousness and peace and joy in the Holy Ghost. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుని రాజ్యము అనేది పరిశుద్ధాత్మ ద్వారా అందులో సంతోషము సమాధానము ఇమిడి ఉన్నట్లు చెప్తుందండి. When we accept this gospel, God fills our heart with the joy that comes from above. ఈ యొక్క సువార్తను మనము స్వీకరించినప్పుడు పరలోకం నుండి వచ్చే ఆ గొప్ప సంతోషమును దేవుడు మన హృదయంలో నింపుతూ ఉన్నాడు. Christ is anointed
with the oil of gladness. క్రీస్తు మరి సంతోషమైనటువంటి ఆనంద తైలముతో ఆయన అభిషేకించబడి ఉన్నాడు. When we accept Christ as our Savior, He gives the oil of joy for sadness. క్రీస్తును మన రక్షకుడుగా మనము అంగీకరించున్నప్పుడు దుఃఖమునకు బదులుగా ఆయన ఆనంద తైలముతో మనలను అభిషేకిస్తున్నాడు. So, the gospel is a message that brings joy in our life. కావున ఈ సువార్త అనంటే ఆ వర్తమానం ఏంటంటే అది మనలోనికి సంతోషమును తీసుకొస్తున్నది. Sure, we may face many difficulties in life, మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోవచ్చు. but it is a great wonder that God gives us an inner peace. కానీ గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు మన అంతరంగములో సమాధానమును కలిగిస్తున్నాడు. Everyone who believes in Christ, no matter what difficult situations he or she may face, there is an inner peace that God loves that person. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు అని అంటే వారు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా కానీ వారి మనస్సులో అంతరంగములో గొప్ప దేవుని సమాధానం అనేది ఉంటూ That ఉంటుందండి. God will help us to overcome these difficulties. ఈ యొక్క సమస్యలను ఎదుర్కొనుటకు దేవుడు సహాయపడుతూ ఉంటాడు. So, secondly, the gospel is a message of salvation from sin. రెండవదిగా ఈ సువార్త అన్నది పాపములో నుండి మనలను రక్షించే రక్షణ గురించిన విషయం. The very name Jesus means He shall save His people from their sins. యేసు అనంటేనే అర్థం ఏంటండి? ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. We must not neglect this truth that He saves His people from their sins, not in their sins. ఈ యొక్క సత్యాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదండి. యేసు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తున్నాడు కానీ వారి పాపములో రక్షించలేదు. We may have been in the past, we may have had an experience of being captives to sin. ఇంతకు మునుపు మనము పాపమునకు దాసులమై ఉన్నటువంటి అనుభవాన్ని పొంది ఉంటాం. When we accept Christ, we do not remain in that sin. మనము క్రీస్తుని అంగీకరించిన పిమ్మట ఇంకా మనము ఆ పాపములోనే ఉండవలసిన అవసరము We లేదు. do not continue in the sin. మనం పాపములో కొనసాగవలసినటువంటి అవసరము లేదు. God gives us power from above దేవుడు మనకు పరలోకము నుండి శక్తినిస్తూ ఉన్నాడు. to overcome sin and temptation. పాపమును శోధనను జయించినట్లుగా The evil thoughts that constantly come to our mind. దుష్ట తలంపులు ఎప్పుడు కూడా మన మనసులకు వస్తూనే ఉంటాయి. When you accept Christ as your Savior, మీరు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు all those evil thoughts Christ will help you to overcome. ఆ దుష్ట తలంపులు అన్ని మీ మనసులోకి వస్తుండగా వాటిని జయించడానికి దేవుడు సహాయపడతాడు. Christ is our shield. క్రీస్తే మనకు ఆ డాలు అయి ఉన్నాడు. No such evil temptation can defile us. No evil temptation can harm us. ఈ దుష్టుని యొక్క తలంపులో లేకపోతే శోధనలో ఏవి కూడా మనలను పాడు చేయవండి. God is able to keep us from falling. అందులో మనం పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. It is a marvelous grace. ఇది మహత్యమైనటువంటి కృప. The very word grace means, కృప అని చెప్పామంటే of course, it is an unmerited favor. అది అనర్హులకు అనుగ్రహించబడే దయ. Grace also has another meaning. కృపకు మరొక అర్థము కూడా ఉన్నది. Grace is the power that God gives us to overcome sin and temptation. కృప అనున్నది పాపమును శోధనను జయించినట్లు దేవుడు మనకు అనుగ్రహించే శక్తి అయి ఉన్నది. Sometimes what we ask for we may not get. కొన్నిసార్లు మనము అడిగింది మనము పొందుకొనకుండా ఉండి ఉంటామండి. The Apostle Paul prayed for something. అపోస్తలుడైన పౌలు కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేశాడు. What he prayed for he didn't get. అతడు దేని కొరకు ప్రార్థించాడో వాటిని పొందుకోలేదు. But God said, my grace is sufficient for you. కానీ ప్రభు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. In our lives also,
మన జీవితాల్లో కూడా అండి Many things we may ask God. మనము చాలా విషయాలు దేవుణ్ణి అడగవచ్చు. Certainly, God answers our prayers, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తుంటాడు. but He knows the best. కానీ దేవునికి ఏది మంచి అని He తెలుసు. knows what is best for us. మనకి ఏది మంచిదో ఆయనకు తెలుసండి. If God allows us to go through some suffering, కొన్ని శ్రమల గుండా మనం వెళ్ళుటకు దేవుడు అనుమతించాడంటే we must remember His promise that His grace is sufficient for us. ఆయన యొక్క వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఆయన కృప మనకు చాలు అనేది. He gives us power to overcome sin and temptation. పాపమును శోధనను జయించినట్లు దేవుడు మనకు శక్తిని Friends, అనుగ్రహిస్తున్నాడు. this is the greatest blessing one can have. ఒక వ్యక్తి మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాడంటే ఇదే గొప్ప ఆశీర్వాదం. So the gospel is a message of salvation from sin. కావున సువార్త అనేది ఏం తెలియపరుస్తుందంటే పాపములో నుండి రక్షణ అనేది. Thirdly, the gospel is a message, something which concerns everybody. మూడవదిగా మరి సువార్త అని అంటే ప్రతి ఒక్కరికి చెందిందిగా ఉంటూ ఉన్నదండి. The word of God says, God so loved the world that He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే మరి దేవుడు తన యొక్క ఏకైక కుమారుని మన కొరకు అనుగ్రహించి మరి మనల్ని ప్రేమించి మన కొరకు ఇలాగ అనుగ్రహించి చెప్పబడుతుంది. This is assurance enough for everybody. ఇది ప్రతి ఒక్కరి కొరకు ఇవ్వబడుతున్నది. But as if to emphasize the fact that the poor have equal rights in the gospel with the rich people, the first announcement of the birth of Christ was to men in the humblest walks of life. చూడండి, సువార్త అనుగ్రహించబడటం అనేది ధనవంతులకి ఎలాగో బీదవారికి కూడా అలాగే ఇవ్వబడుతుంది. మరి ఇక్కడ ప్రకటించబడింది మొదట ఎక్కడని చూస్తే బీదవారికే మొదటగా ఈ సువార్త ప్రకటించబడిందండి. The announcement of the birth of Jesus Christ was not to the chief priests and scribes nor the nobles. యేసుక్రీస్తు యొక్క జన్మను గురించినటువంటి ప్రకటన అనేది గొప్ప గొప్ప వ్యక్తులకి మొదట ప్రకటించబడలేదండి. This announcement was made to shepherds. ఈ యొక్క ప్రకటన అనేది కాపరులకు ఇవ్వబడింది. It was to those humble people that the joyful news was first told. ఈ యొక్క సంతోషకరమైనటువంటి విషయము ఈ దీనులకే మొదట ప్రకటించబడింది. So, the gospel is not beyond the understanding of the uneducated. విద్య లేని వారికి అర్థము చేసుకున్నట్లు ఉండేది ఈ సువార్త కాదండి. Christ himself was born and brought up in deep poverty. క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయనే చాలా పేదరికములో నివసిస్తూ వచ్చాడు. Christ preached the gospel to the poor. The word of God says in Mark chapter 12 verse 37, the common people heard him gladly. మార్కు 12:37లో మనం చూసినట్లయితే సామాన్య జనులు ఈ యొక్క వర్తమానమును విని ఉన్నారు. So the gospel is preached, presented to the common people. కావున సువార్త అన్నది సహజ జనులకు ప్రకటించబడి ఉన్నది. And we know that the common people form the majority of the whole world. ఈ ప్రపంచమంతట్లో కూడా సామాన్య జనులు అనేవారు లెక్కలో ఎక్కువగా ఉంటూ ఉన్నారండి. So there is no doubt about this gospel. It's being a worldwide message. కావున సువార్త అన్నది ప్రపంచవ్యాప్తమైనటువంటి వర్తమానము అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. But although the gospel is first of all to the poor, ఈ సువార్త మొదట బీదవారికి అనుగ్రహించబడినా కానీ it is not something mean, it is not something shameful. ఇది ఏదో అవమానకరమైనది లేకపోతే తక్కువ అంచనా వేయదగినది అని కాదండి. Christ became poor that we might become rich. మనము ఐశ్వర్యవంతులము అవునట్లుగా క్రీస్తు మన కొరకు దరిద్రుడయ్యాడు. In Romans chapter 1 verse 16 we read, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చూస్తున్నాము. that verse says that the apostle, the great apostle, he was chosen to give the message to kings and to the great men of this earth. ఈ భూమి మీద ఉన్నటువంటి
గొప్ప జనులకు, రాజులకు సువార్తను ప్రకటించినట్లు దేవుడు ఈ యొక్క అపోస్తలుని ఎన్నుకుంటూ ఉన్నాడు. This great apostle, he said, I am not ashamed of the gospel of Christ. ఈ గొప్ప అపోస్తలుడు ఈయన చెప్తున్నాడు, నేను సువార్తను గూర్చి సిగ్గుపడువాడను కాను. And he said about this gospel that it is the power of God unto salvation to everyone that believeth. ఇంకా మరి ఆ గొప్ప దైవజనుడు పరిశుద్ధుడు ఏం చెప్తున్నాడంటే, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. So we must remember that the gospel is the power of God. కావున సువార్త అన్నది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. The one thing that the entire world is seeking after is power. ఈ లోకమంతా కూడా దేని వెంబడి వెళుతూ దేన్ని వెతుకుతుందంటే శక్తిని వెతుకుతూ ఉన్నది. Some people look for power by means of wealth. వారి యొక్క ఐశ్వర్యము చేత కొంతమంది ఈ అధికారాన్ని కోరుకుంటూ ఉన్నారు. Others through politics. కొంతమంది రాజకీయములో కోరుకుంటూ ఉన్నారు. Others through learning. కొంతమంది మరి నేర్పు పొందటము ద్వారా వెతుకుతున్నారు. And still others in various ways. అనేక మంది అనేకమైన విధాల్లో ఈ అధికారాన్ని వెతుకుతున్నారు. But in whatever activity men engage, the object is the same. నరులు మరి ఎటువంటి మార్గము గుండా వెళ్ళి వెతికినా కానీ వారు వెతికే విషయము ఒకటే. They are seeking for power of some kind. వారు ఏదో విధమైనటువంటి ఒక అధికారమును కోరుకుంటూ ఉన్నారు. There is unrest in the heart of every person. ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో నెమ్మది, విశ్రాంతి అనేది లేదండి. There is an unsatisfied longing. అసంతృప్తితోనే ఎప్పుడు వారు వాంఛిస్తూనే ఉన్నారు. This desire has been placed there by God himself. ఈ యొక్క ఆసక్తి అనేది దేవుడే వారిలో ఉంచి ఉన్నాడు. But the mad ambition that drives some people to trample on others, కానీ తప్పైన ఆసక్తి నిమిత్తము ఓ నరులు మరి ఇతరులని మోసం చేసి ఈ అధికారాన్ని పొందుకోవాలనుకుంటున్నారు. the endless struggle for wealth, వారు ఐశ్వర్యమును సంపాదించుట కొరకు అంతము లేని శ్రమలో కొనసాగుతూనే ఉన్నారు. and the meaningless round of pleasures into which many people throw themselves. ఇంకా చూసినట్లయితే మరి చాలా మంది వారిని వారే అనేక దురాశలకు లోనవనిస్తూ ఉన్నారు. All these are useless efforts to satisfy this longing that is in the heart. మన హృదయములో మరి మనం వాంఛించే వాటి కొరకు ఈ ప్రయాసపడుతున్నామే, ఈ ప్రయాసలన్నీ కూడా వ్యర్థమైనవేనండి. God has not placed in the human heart a longing for any of these things. ఇటువంటి దేవునికి విరోధమైన కార్యముల మీద ఆసక్తితో మనం ముందు కొనసాగాలని దేవుడి ఆసక్తిని మనలో ఉంచలేదండి. But the longing for these things is a perversion of that desire which God has implanted into the human breast. కానీ దేవుడు మానవాళి హృదయాల్లో ఉంచినటువంటి ఈ యొక్క వాంఛ మేలుకరంగా నెరవేర్చుట కొరకు మనం కొనసాగాలి. God desires that man should have his power. దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే నరుడు తను సొంత శక్తిని కలిగి ఉండాలి. None of these things which men ordinarily seek. ఈ సామాన్య ప్రజలు వెతుకుతున్నటువంటి ఇటువంటి అధికారాలు కాదు. These things men are trying to seek, they do not give the power that God wants to give us. చూడండి, దేవుడు మనకి ఎటువంటి ఒక అధికారాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడో ఆ అధికారాన్ని ఏ మనుషులు కూడా మనకి ఇవ్వలేరండి. None of these things can satisfy our heart's desire. ఈ యొక్క అధికారాలు ఏవి కూడా మన హృదయ వాంఛల్ని తృప్తిపరచవండి. Men often set a limit to the amount of wealth which they will accumulate. నరులు ఎప్పుడు కూడా వారు ఇంత ఐశ్వర్యం ఉంటే చాలు అన్నట్లు వారు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. Because they think that when that limit is reached, they will be satisfied. ఎందుకంటే వారేమనుకుంటున్నారు, నేను ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే చాలు అన్నట్లు తృప్తి పడుతున్నారు. But when that fixed amount has been gained, కానీ వారు ఎంత నిర్ణయించారో అంత పొందుకుంటున్నారు. they are as unsatisfied as ever. కానీ వారు మరి ఇంకా కూడా శాశ్వత కాలము
అసంతృప్తితోనే జీవిస్తున్నారండి. And so they go on seeking for satisfaction by piling up wealth. అందువలన ఇంకా 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 ఎక్కువ ఐశ్వర్యాన్ని సంపాదించుట కొరకు ప్రయాసపడుతూనే ఉన్నారు. They don't realize that the desire of the heart cannot be fulfilled in that way. ఆ విధంగా మానవ హృదయ వాంఛలు నెరవేర్చబడవు అనేది వారు తెలుసుకోవట్లేదండి. God, who implanted that desire in the heart, is the only one who can satisfy that longing. దేవుడు మన హృదయములో ఈ యొక్క ఆసక్తిని ఉంచుండగా ఆ ఆసక్తిని నెరవేర్చేవారు దేవుడు మాత్రమేనండి. In Haggai chapter 2 verse 7, హగ్గయి 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే it says, God is manifested in Christ, and Christ is indeed the desire of all nations. అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంటున్నాడు. Christ is the desire of all nations. ఆ, క్రీస్తునే సమస్త జనుల యొక్క ఆసక్తి అయి ఉన్నాడు. What do we understand by this? దీనిలో ఏం చెప్పబడుతుందండి? Do all nations desire Christ? ప్రతి దేశము క్రీస్తుని ఎదురు చూస్తున్నవా? Christ is the desire of all. This is what the Bible says. Christ is the desire of all nations. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ప్రతి జనము కూడా క్రీస్తుని వెతికేవారుగా ఉండాలి. The fact is, all nations are seeking power. అంటే ప్రతి దేశము కూడా అధికారమునే వెతుకుతూ ఉన్నది. They don't realize that Christ is that power. క్రీస్తే ఆ యొక్క శక్తి అనేది వారు తెలుసుకోవట్లేదండి. They are seeking power. వారు ఒక అధికారాన్ని వెతుకుతున్నారు. Christ wants to offer this power. కానీ క్రీస్తు అయితే ఈ అధికారాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. They don't realize it is truly Christ who will satisfy their desire. వారి యొక్క ఆసక్తిని నెరవేర్చే ఆయన క్రీస్తే అనేది వారు తెలుసుకోవట్లేదు. There are very few who will believe that in Christ alone is their perfect rest and satisfaction. చాలా తక్కువ మందే మరి వారి యొక్క ఆసక్తిని నెరవేర్చైన క్రీస్తు మాత్రమే అనేది తెలుసుకుంటూ ఉన్నారు. To every unsatisfied person, Christ gives the invitation. అసంతృప్తితో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు దేవుడు ఆహ్వానాన్ని ఇస్తున్నాడండి. Oh, taste and see that the Lord is good. Blessed is the man that trusteth in him. Oh, fear the Lord, ye his saints, for there is no want to them that fear him. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడినవారు కాబట్టి ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు, రండి నా యుద్ధకు రండి అంటున్నాడు. We find this in Psalm 34 verses 8 and 9. కీర్తన 34 8 9లో మనం దీన్ని చూస్తున్నామండి. In Psalm 36 verses 7 and 8 we read, కీర్తనలు 36 8 7 8 వచనాలు చూసినట్లయితే, How precious is thy loving kindness, O God, and the children of men take refuge under the shadow of thy wings. They shall be abundantly satisfied with the fatness of thy house, and thou shalt make them drink of the river of thy pleasures. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. Power is what men desire in this world. ఈ లోకంలో నరులు అధికారమును వెతుకుతూ ఉన్నారు. Power is what the Lord wants them to have. ఆ యొక్క అధికారమును వారు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. But the power which they are seeking would ruin them. కానీ వారు వెతికేటువంటి ఆ అధికారము అనేది వారిని నశింపజేస్తూ ఉన్నది. And the power which he desires them to have is power that will save them. కానీ దేవుడు ఎటువంటి అధికారాన్ని నరులకు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ అధికారము వారిని రక్షించుతుంది. So the gospel brings to all men this power. కావున సువార్త అనేది సమస్త మానవాళికి ఈ యొక్క అధికారమును ఇస్తున్నది. It is nothing less than the power of God. దేవుని యొక్క శక్తి కంటే తక్కువైన శక్తి ఈ శక్తి కాదండి. It is for everybody if they will accept it. దానిని ఎంతమంది స్వీకరించినా కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నాడు. So we are now reflecting on the nature of God's power.
కావున మరి దేవుని యొక్క శక్తి అనే ప్రకృతిలో మనం ఉంటూ ఉన్నాం. The power in the gospel, the good news that God gives us. దేవుడు మనకిచ్చేటువంటి ఈ సువార్త శుభవర్తమానము అదే దేవుని శక్తి. So if we understand this power, when we have discovered it, we shall have before us the whole gospel. మనం కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మన ఎదుట ఉన్నటువంటి ఈ సువార్తను గురించిన విషయాన్ని మనం అర్థం చేసుకుంటామండి. In the book of Revelation, John the beloved disciple, he had a vision. ప్రకటన గ్రంథంలో మరి శిష్యుడైనటువంటి యోహానుకి ఒక దర్శనం వచ్చింది. It was a vision of the time just preceding the second coming of the Lord. ప్రభువు యొక్క రెండవ రాకడను గురించినటువంటి ఒక దర్శనం. And according to this vision, it is this gospel message which prepares people for that great and final event of Christ's second coming. ఈ యొక్క దర్శనం బట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క రెండవ రాకడలో జరగబోయే ఆ యొక్క గొప్ప సంభవం గురించి చెప్పబడుతుందండి. We read it in Revelation chapter 14 verses beginning with verse 6. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం And చదివినట్లయితే it says there, and I saw another angel fly in the midst of heaven, having the everlasting gospel to preach to them that dwell on the earth, and to every nation and kindred and tongue and people, saying with a loud voice, Fear God and give glory to him, for the hour of his judgment is come, and worship him that made heaven and earth and the sea and the fountains of waters. అప్పుడు మరి యొక్క దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. Here we have plainly presented to us the fact that the preaching of the gospel consists in preaching God as the creator of all things. సువార్తను ప్రకటించుట అనేది ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుని ప్రకటించుట అనేది ఇక్కడ చెప్పబడుతుందండి. The preaching of the gospel is calling on men to worship God as the creator. సువార్తను ప్రకటించే వారు ఏం చేస్తున్నారంటే దేవుని సృష్టికర్తగా వారు ప్రకటిస్తూ ఉన్నారు. This helps us to observe a parallel to what we have read in epistles to the Romans, that gospel is the power of God unto salvation. మనము రోమీల్లో చదివాం కదండి, సువార్త అన్నది దేవుని యొక్క రక్షణ శక్తి అయి ఉన్నది అని చూసాము కదా. దానికి సమానంగా ఇక్కడ చెప్పబడుతుంది. What the power of God is, we learn a little more in Romans chapter 1 verses 19 and 20. దేవుని యొక్క శక్తి ఏంటి అనేది ఇంకా ఎక్కువగా గమనించాలంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో చెప్పబడుతుంది. It says here, that which may be known of God is manifest in them, for God hath showed it unto them, for the invisible things of him from the creation of the world are clearly seen, being understood by the things that are made, even his eternal power and Godhead. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది, దేవుడు అది వారికి విశుద్ధపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. This is to say, ever since the creation of the world, men have been able to see the power of God. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మరి సృష్టి ప్రారంభించిన దినము నుండి నరులు ఎప్పుడు కూడా దేవుని శక్తిని పూర్తిగా కనుగొనలేదు. They have been able to see the power of God if they would use their senses. వారి యొక్క మరి వివేచనను జ్ఞానమును ఉపయోగించినట్టయితే
దేవుని శక్తిని గురించి కొద్దిగా తెలుసుకుని ఉంటారు. because it is clearly to be understood in the things which He has made. ఆయన మన కొరకు ఏర్పరచబడిన వాటిని మరి మనం తెలుసుకొనగలుగుతున్నాము అంటుంది. Creation shows the power of God. ఈ సృష్టి దేవుని యొక్క శక్తిని కనపరుస్తుందండి. So, the power of God is creative power. కావున దేవుని యొక్క శక్తి అనేది సృష్టించు శక్తి అయి ఉన్నది. And since the gospel is the power of God unto salvation, it is clear that the gospel is the manifestation of the creative power to save men from sin. ఇక్కడ మరి సువార్త అన్నది రక్షించగలిగినటువంటి శక్తి అయి ఉన్నది మనం చూసాము కదా. అదేలాగనే ఒక వ్యక్తిని పాపములో నుంచి రక్షించుటకు శక్తి కలిగి ఉన్నది. But we have learned that the gospel is the good news of salvation through Christ. మనం ఏం నేర్చుకున్నాము? క్రీస్తు ద్వారా సువార్త అన్నది మనకు శుభవర్తమానమై ఉన్నది. The gospel consists, or the good news consists in the preaching of Christ and Him crucified. క్రీస్తును మరియు సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించున్నదే సువార్త అన్నది. The Apostle Paul says in 1 Corinthians chapter 1, verses 17 and 18, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం చెప్తున్నాడు. For the preaching of the cross is to them that perish foolishness, but unto us which are saved, it is the power of God. బాప్తిసమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. Again in 1 Corinthians chapter 1, verses 23 and 24, మరలా మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూస్తే he says, we preach Christ crucified, unto the Jews a stumbling block, and unto the Greeks foolishness, but unto them which are called, both Jews and Greeks, Christ the power of God and the wisdom of God. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. You see, the gospel is the power of good news, is the power of God. చూడండి, సువార్త, ఈ శుభవార్త అనున్నది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. What is the good news? Preaching of Christ and Him crucified is the preaching of the power of God. శుభవర్తమానము అని అంటే ఏంటండి? క్రీస్తుని గురించి ప్రకటించటము, సిలువ వేయబడిన క్రీస్తుని గురించి ప్రకటించమనేదే దేవుని శక్తి అయి ఉన్నది. And therefore it is the preaching of the gospel, for the gospel is the power of God. కావున సువార్తను ప్రకటించుతున్నాం. ఎందుకని? సువార్త అన్నది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. So this is exactly in harmony with the thought that the preaching of the gospel is the setting forth of God as the creator. కావున సువార్తను ప్రకటించుట అనేది దేవునిని సృష్టికర్తగా మనము కనపరుస్తూ ఉన్నాము. Because the power of God is creative power. దేవుని యొక్క శక్తి అన్నది సృష్టించు శక్తి అయి ఉన్నది. And Christ is the only one by whom all things were created. క్రీస్తు ద్వారా మాత్రమే ఈ సమస్తము సృష్టించబడి ఉన్నవండి. No one can preach Christ without preaching Him as the creator. ఆయనను సృష్టికర్తగా ప్రకటించకుండా క్రీస్తుని గురించి ఎవరూ ప్రకటించలేరండి. So the preaching of the everlasting gospel is the preaching of Christ, the creative power of God. కావున ఈ యొక్క నిత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అంటే దేవుని యొక్క సృష్టించు శక్తిని క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు అని అర్థం. Through Him alone salvation can be achieved. ఆయన ద్వారా మాత్రమే రక్షణను సంపాదించుకొనగలము. To some it may be a new thought that creation and redemption are the same power. చూడండి, కొంతమందికి ఇది వేరే విధంగా ఉండవచ్చు.
సృష్టి విమోచన రెండిట్లో ఉన్నది ఒకే శక్తి అండి. The same power that created this universe, the same power that saves us from sin. ఈ విశ్వమంతటిని సృష్టించినటువంటి అదే శక్తినే ఒక వ్యక్తిని పాపములో నుంచి విమోచిస్తూ ఉన్నది. It is called a mystery. అది ఒక మర్మము అని గమనిస్తున్నాం. In Ephesians chapter 6, verse 19 and 20, ఎఫెసీలు 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం. this is what the Apostle Paul says. అపోస్తలుడైన పౌలు ఇలా చెప్తున్నాడండి. And for me, that utterance may be given to me, that I may open my mouth boldly to make known the mystery of the gospel, for which I am an ambassador in chains, that in it I may speak boldly as I ought to speak. మరియు నేను దేని నిమిత్తము రాయబారనై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. Two questions confront us here. ఇక్కడ 2 ప్రశ్నలు చెప్పబడుతున్నాయండి. What is the mystery which Paul identifies as the gospel? సువార్త అనే దానిలో ఎటువంటి మర్మమును పౌలు కనుగొన్నాడు? Secondly, why should preaching this gospel, the good news, result in arrest and in imprisonment? ఎందుకొరకు ఈ సువార్తను ప్రకటించినందు చేత వారిని బంధించడము గాని చెరసాలలో వేయటం గాని జరిగినవి. The Apostle Paul said he was in chains because of preaching this gospel. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? ఈ సువార్తను ప్రకటించినందు చేత సంఖ్యలతో వారు బంధించబడ్డారు. What is the mystery of the gospel? ఈ సువార్తను గురించిన మర్మము ఏంటండి? There are two parts in this mystery. ఈ యొక్క మర్మములో 2 భాగాలు ఉన్నాయి. God's eternal plan for all those who believe in him. ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు నిత్య ప్రణాళికను ఉంచి ఉన్నాడు. God's eternal plan for the whole body of believers. విశ్వాసుల యొక్క మరి ఆ సమూహం అంతటికి కూడా దేవుడు నిత్య ప్రణాళికను ఏర్పరిచి The ఉన్నాడు. second part of this mystery, God's eternal plan for each individual who believes in him. ఇందులో 2వ మర్మము ఏంటంటే దేవుని యొక్క నిత్య ప్రణాళికను ప్రతి వ్యక్తిలోనూ వ్యక్తిగతముగా దేవుడు ఉంచి ఉన్నాడు. The mystery is the eternal purpose of God which he put in and through Christ, that people from all nations, not just Israel, people from all nations would together in Christ be one people of God without difference, without distinction. ఏ ఒక్క భేదము లేకుండా, విభజన అనేది లేకుండా, ఇశ్రాయేలు జనులకు మాత్రము కాకుండా సమస్త జనులకు దేవుడు ఈ యొక్క మరి గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఉంచాడండి. The Apostle Paul teaches this definition of the mystery specifically in Ephesians chapter 1. ఆ అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మర్మమును గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో వివరిస్తూ ఉన్నాడు. Ephesians 1 verse 9 and 10. ఎఫెసీయులు 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనము. Ephesians chapter 3 verses 4 to 11. ఎఫెసీయులు 3వ అధ్యాయము 4 నుంచి 11 వరకు. And he establishes this teaching on this subject in Ephesians chapter 2 verses 11 to 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 21లో ఇంకా ఈయన నిర్ధారణగా చెప్తూ ఉన్నాడండి. This equality, this unity of all who believe in Christ, whether Jew or Gentile, is an essential part of this gospel. యూదులు అయినా కానీ గ్రీసు దేశస్థులైనా కానీ ఈ సువార్తను విశ్వసించేటప్పుడు వాళ్ళు ప్రాముఖ్యులుగా ఎంచబడుతున్నారు. వారందరికీ సమానముగా కృప The అనుగ్రహించబడుతున్నది. Apostle Paul emphasized this in his letters to the churches. అపోస్తలుడైన పౌలు సంఘములకు తన పత్రికలు రాస్తున్నప్పుడు
దీన్ని ముఖ్యత్వపరిచి వ్రాస్తూ ఉన్నాడు. To the Romans he wrote, రోమీలకు ఆయన రాశాడు. we read it in Romans chapter 3 verses 22 to 24. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 24 వరకు మనం చదివాము. The apostle Paul wrote, there is no difference, for all have sinned and come short of the glory of God, and are justified freely by his grace through the redemption that came by Christ Jesus. అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనది. నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. He says there is no difference, ఇందులో ఏ భేదము లేదండి. no Jew or Gentile. యూదుడో అన్యుడ అని కాదు. All have sinned and come short of the glory of God. అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయి ఉన్నాం. We are freely justified by his grace. ఆయన యొక్క కృప చేత మనము నీతిమంతులుగా తీర్చబడి He ఉన్నాం. goes on to say then in verse 27, where then is boasting? It is excluded, no boasting. 27వ వచనంలో చెప్పబడుతుంది, కాబట్టి అతిశయ కారణము ఎక్కడా అతిశయం అనేది లేనే లేదు. Similarly, in his letter to the Galatians, he pointed out this. ఇంకా గలతీలకు ఆయన పత్రిక రాసినప్పుడు కూడా ఈ విషయాన్ని చెబుతూ ఉన్నాడు. He said, you are all sons of God. ఆయన చెప్తున్నాడు, మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. You are all sons of God through faith in Christ Jesus. యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. For all of you who were baptized into Christ have clothed yourself with Christ. క్రీస్తు యేసునందు బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు. There is neither Jew nor Greek, slave nor free, male nor female, for you are all one in Christ Jesus. ఇందులో యూదుడని గ్రీసు దేశుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. Friends, this is the gospel of Christ Jesus. ప్రియులారా, యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ఇదేనండి. No difference, we are all one. ఏ భేదము లేదు, మనమందరము ఒకటే. The apostle Paul in his letter to Philippians, he writes, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినప్పుడు ఇలాగ రాస్తున్నాడు. he says he thought that all those religious credentials which he as a Jew had previously believed gave him superiority over the Gentiles, guaranteed favor with God. He now understands they are less than worthless. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంతకు మునుపు మరి అన్ని విషయాల్ని మరి పాటిస్తూ ఉన్నట్లుండి మరి ఇతరుల్ని హింసిస్తూ ఉన్నప్పుడు తన్ను తాను గొప్పగా అనుకున్నాడు కదా, అవన్నీ కూడా ఇప్పుడు మరి పెంటతో సమానము అని అనుకుంటూ ఉన్నాడు. Previously he believed that he was boasting, he was a Jew, he was a Pharisee, he was blameless. ఇంతకు మునుపు తను తాను గొప్పగా చెప్పుకునేవాడు, నేను మరి పరిసయ్యుని, నేను యూదుని, నేను నిందారహితుణ్ణి, నేను ఇవన్నీ పాటిస్తున్నానని చెప్పుకునేవాడు. Now after accepting Christ, he comes to understand all those credentials are less than worthless. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన పిమ్మట తను ఎంత గొప్పగా చెప్పుకున్నాడో అవన్నీ కూడా ఎందుకు ప్రయోజనము లేనివి అని చెప్తున్నాడు. We are all saved by grace. మనమందరము కూడా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. In his letter to the Colossians, again he says, కొలస్సీలకు రాసిన పత్రికలో ఆయన మరలా చెప్తున్నాడు, chapter 3 verse 11, 3వ అధ్యాయము 11వ వచనము, here there is no Greek or Jew, circumcised or uncircumcised, barbarian, Scythian, slave or free, but Christ is all and is in all. ఇటివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటని భేదము లేదు, పరదేశీ అని సిధి అని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. It is this meaning of the mystery of the gospel, this elimination of the distinction between Jew and Gentile, it is this that resulted in Paul's arrest, in his imprisonment. మరి ఈ సువార్తను ప్రకటించటంలో క్రీస్తు సువార్తను ప్రకటించడం కొరకు పౌలు మరి బంధించబడి చెరసాల్లో వేయబడ్డాడు కదండి.
మరి ఇక్కడ చెప్తున్నాడు, ఈ ఏ భేదము లేకుండా సువార్త అందరకు సంబంధించిందే. Right through the Acts of the Apostles, this tension confronts us. అపోస్తలుడైన పౌలు మరి సువార్తను ప్రకటించినప్పుడు ఈ విషయం జరుగుతూ ఉన్నది. Is the good news of the gospel for Jews only or for Gentiles also without distinction? ఈ యొక్క శుభవర్తమానం అనేది యూదులకు మాత్రమేనా, లేకుంటే అన్ని జనులకు కూడా ఉన్నదా? Do Gentiles have to become Jews to inherit the promises of the gospel? దేవుని సువార్త యొక్క వాగ్దానములను సొంతం చేసుకోవడానికి అన్ని జనులు ఇప్పుడు యూదులుగా మారాలా? Or are they included in the people of God purely on the basis of faith in Christ Jesus? లేకపోతే క్రీస్తు యేసునందు ఉంచినటువంటి ఆ విశ్వాసము ద్వారా మరి వారు కూడా ఇందులో చేర్చబడుతూ ఉన్నారా? We see several examples in the book of Acts where we find an answer to these questions. అపోస్తలుల కార్యములో ఇటువంటి ప్రశ్నలకు జవాబులు చూసేలాగా చాలా విషయాలు We చెప్పబడుతున్నాయి. see all, there is no difference. చూడండి, ఇక్కడ అందరూ, అందులో ఏ భేదము లేదని చెప్పబడుతుంది. In Acts chapter 8, we see the mixed race, Samaritans, are clearly confirmed by God as included in the people of God. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తే సమరయ వారు కూడా దేవుని జనులతో చేర్చబడుతున్నారు. In Acts chapter 8, verses 14 to 17, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 14 నుంచి 17 వరకు, now when the apostles who were at Jerusalem heard that Samaria had received the word of God, they sent Peter and John to them, who when they had come down prayed for them that they might receive the Holy Spirit. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించురని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. For as yet the Holy Spirit had fallen upon none of them. They had only been baptized in the name of the Lord Jesus. Then they laid hands on them and they received the Holy Spirit. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామన బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతునుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. So we see here the Gentiles, they received the Holy Spirit. కావున ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే అన్యులు వారు పరిశుద్ధాత్మను పొందారు. In Acts chapter 9 verse 15, Paul is commissioned by God to take the good news to the Gentiles. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చూస్తే మరి అన్యులకు సువార్తను ప్రకటించున్నట్లు దేవుడు పౌలుకి ఆ బాధ్యతనిస్తున్నాడు. We read this verse, but the Lord said to him, go, for he is God is telling Ananias, a prophet, he is sending him to Paul. He says, go, for he is a chosen vessel of mine to bear my name before Gentiles, kings, and the children of Israel. దేవుడు ఇక్కడ అననీయతో చెప్తూ ఉన్నాడండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. In Acts chapter 10, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, Peter is directed by God to preach to the Gentile Cornelius. ఇక్కడ కొర్నేలియుకి సువార్తను ప్రకటించినట్లు పేతురుకి చెప్పబడుతున్నది. So Cornelius and his household are clearly confirmed by God as included in the people of God. కొర్నేలి మరియు తన ఇంటివారు అందరూ కూడా ఇక్కడ దేవుని జనులతో పాటు చేర్చబడినట్లు So చెప్పబడుతున్నది. it is God's eternal purpose that all who accept Christ are one. కావున క్రీస్తుని ఎంతమంది అయితే అంగీకరించారో వారందరూ ఒకటే అనేది దేవుని యొక్క నిత్య ప్రణాళిక అయి In ఉన్నది. Acts chapter 11 verses 1 to 18, if you read, అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 1 నుంచి 18 వరకు మీరు చదివినట్లయితే, after criticism from the Jewish Christians regarding the inclusion of the Gentiles, these objections are removed and the Gentile believers are acknowledged.
నన్ను మరి యూదులతో పాటు చేర్చుకున్నందు చేత, ఈ సువార్తను ప్రకటించినందు చేత అనేకమైనటువంటి తర్కాలు, విమర్శలు కలిగినాయండి. అప్పుడు మరి అవన్నీ కూడా తొలగించబడి అన్యులకు సువార్త In ప్రకటించబడుతుంది. Acts chapter 15, the first church council in Jerusalem, అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం చూస్తే మరి యెరూషలేములో మొట్టమొదటిగా ఆ సంఘ పెద్దల కూడిక జరుగుతున్నది. in that first church council, it was affirmed that inclusion of the Gentiles with no requirements for adherence to the Jewish ceremonial ritual. యూదుల యొక్క ఆచార క్రమము అనే దాన్నే కాకుండా మరి అన్ని జనులు కూడా సువార్తను ప్రకటించవచ్చు, వారు స్వీకరించవచ్చు అనేది ఇక్కడ అంగీకరించబడుతుందండి. There are two things Jews hated. ఇక్కడ రెండు విషయాల్ని యూదులు ద్వేషించారు. They could not accept an incarnate God. మానవ రూపములో జన్మించినటువంటి దేవుని వారు అంగీకరించట్లేదు. When Christ claimed that he was the Son of God, they were trying to stone him to death. క్రీస్తు నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినప్పుడు ఆయన రాళ్లతో కొట్టి చంపటానికి ప్రయత్నం చేశారు. And they could not accept a crucified Messiah. ఇంకా మరి సిలువ వేయబడినటువంటి మెస్సియా అనేది కూడా వారు They అంగీకరించలేకపోతున్నారు. were looking forward for a Messiah. వారు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. They wanted that Messiah to deliver them from the Roman rule. ఈ రోమా సామ్రాజ్యపు అధికారములో నుంచి వారిని విడిపించుటకు ఒక మెస్సియా రావాలని ఎదురు But చూస్తున్నారు. this who claimed to be Messiah, who was crucified, they were not willing to accept. కావున ఈ నిజమైన మెస్సియా సిలువ వేయబడి ఉండగా ఆయనను అంగీకరించటం లేదు. The third great thing that they could never accept, మూడవది వారు ఏనాడు అంగీకరించిన ఒక విషయం ఏంటి, that Gentiles as well as Jews are equal beneficiaries of that incarnation, of that crucifixion. దేవుడు మరి మానవుడుగా భూమి మీద జన్మించటము, ఆయన సిలువ వేయబడటము, వీటి ద్వారా వచ్చే మేలుల్ని యూదులు అన్యులు సరిసమానముగా అనుభవిస్తున్నారు, మేలు పొందుతున్నారంటే వారు ఒప్పుకోవట్లేదండి. So this mystery, this good news of the Jesus Christ is a message with a built-in offense. కావున ఈ క్రీస్తును గురించినటువంటి ఈ యొక్క మర్మము అనేది అక్కడ వారు అంగీకరించటం లేదు. To those who receive this good news, it is a message of life and acceptance. ఎవరైతే ఈ సువార్తను అంగీకరిస్తున్నారో వారికి జీవమై ఉన్నది ఇది. But for those who reject this gospel, those who cannot accept that it is an unconditional gift, it robs them of all significance. It exposes their human national merit and pride as worthless. ఈ యొక్క సువార్తను, ఈ రక్షణను అంగీకరించకుండా ఎంతమంది అయితే నిర్లక్ష్యపరుస్తున్నారో ఇది వారికి గొప్ప నాశనకరమైనదిగా ఉంటూ ఉన్నది. The Pharisees, they claim to be totally different. They claim to be to enjoy a special favor from God. పరిసయ్యులు ఏం చెప్పుకుంటున్నారంటే దేవుని దగ్గర నుంచి మాకు విశేషమైనటువంటి మేళ్ళు కలుగుతూ ఉంటాయి అంటున్నారు. So to accept this gospel, they felt they are robbed of their significance by this good news. ఈ యొక్క సువార్తను మరి వేరే వారు అంగీకరించారంటే వారి కోసమే ఉంచబడినటువంటి ఆ మేలుని వారు తీసుకెళ్ళిపోతారు అన్నట్లు చెప్తున్నారు. So such people, they react with anger towards those who preach this good news. కావున ఈ సువార్తను ప్రకటించిన వారి మీద వారు కోపముతో ఇలాగా ఎదిరించారండి. For this reason, the Apostle Paul asked his readers to pray. ఇందు నిమిత్తమే అపోస్తలుడైన పౌలు మరి వారి కొరకు ప్రార్థించమని ఈ పత్రికలు He రాస్తున్నారు. knew the offense of the gospel. ఈ సువార్తను గురించిన నింద ఏంటో వారు ఎరిగిన్నారు. He knew the hard reactions of those offended by the gospel. ఈ సువార్త చేత మరి ఎంత కఠినంగా వారు బాధించబడ్డారో అది ఆయన ఎరుగున్నాడు. He knew his own fears and timidity. తన యొక్క మరి భయము ఏంటో అది ఆయన ఎరుగున్నాడు. But he also knew that only this mystery, this good news, this gospel could bring life and peace to those who would receive it.
కానీ అదే సమయమున ఈ యొక్క సువార్తను, ఈ శుభవర్తమానమును, ఈ మర్మమును ఎంతమంది అయితే అంగీకరిస్తున్నారో వారందరిలో కూడా ఇది జీవమును కలిగిస్తుంది అనేది కూడా తెలుసుకున్నాడు. So this is the first part of the mystery of the gospel. కావున సువార్తను గురించిన మర్మములో ఇది మొదటి భాగమండి. What is it? అదేంటి? It is God's eternal plan for all those who believe in Christ Jesus. They are equal. క్రీస్తు యేసుని ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో వారందరూ కూడా సమానులే అనేదే దేవుని యొక్క నిత్య ప్రణాళిక అయి ఉన్నది. There is no difference. అందులో ఏ వ్యత్యాసము లేదు. No difference between Jew and Gentile. యూదుడని మరి గ్రీసు దేశస్తుడని వ్యత్యాసము లేదు. We are all sinners. We have come short of the glory of God, and we are freely we are forgiven, and we are accepted by Christ's sacrifice. మరి క్రీస్తు మన కొరకు బలి అయిన నిమిత్తము మనందరము కూడా ఉచితముగా ఆ యొక్క మేలును, ఆ రక్షణను మనం పొందుకుంటూ ఉన్నాం. The second part of this mystery, ఈ యొక్క మర్మమును గురించిన రెండవ భాగం ఏంటంటే, the mystery of the gospel, సువార్తను గురించిన మర్మము is God's eternal plan for every individual believer. ప్రతి వ్యక్తిగత విశ్వాసి మరి వారిని గురించి దేవుని యొక్క నిత్య ప్రణాళిక. In our next study of God's word, మనము తర్వాత దేవుని వాక్యముని ధ్యానించుకునేటప్పుడు we will see this part of the mystery of the gospel. ఈ సువార్తను గురించినటువంటి మర్మములో ఈ భాగాన్ని మనం I would గమనించబోతున్నాం. like you to continue to study the word of God దేవుని వాక్యమును మీరు చదవాలని కోరుకుంటున్నాను. about the mystery of the gospel, ఈ సువార్తను గురించిన మర్మమును గురించి చదవండి. God's eternal plan for every believer, ప్రతి విశ్వాసుని గురించిన దేవుని యొక్క నిత్య ప్రణాళికను గురించి God's తెలుసుకోండి. eternal plan for the body of the believers as a church, ఆ సంఘమును గురించిన దేవుని ఈ సమాజమును గురించినటువంటి నిత్య ప్రణాళిక ఏంటో తెలుసుకోండి. may it be your privilege and mine ఇది మీకు నాకు మంచి అనుకూలతగా to ఉండాలి. experience that creative power of God దేవుని యొక్క సృష్టించు ఆ శక్తిని మీరు అనుభవించాలండి. in saving us from our sin and our weaknesses. మన యొక్క బలహీనతల్లో నుంచి, మన పాపముల్లో నుంచి మనలను రక్షించు శక్తిని మీరు అనుభవించాలి. Remember, grace is the power that God gives us to overcome sin and temptation. పాపమును, శోధనను జయించినట్లు దేవుడు మనకు తన శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank Thee for Thy word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for the good news, which is the gospel. నైనా మీ యొక్క శుభవర్తమానమైనటువంటి ఈ సువార్త కొరకు మీకు స్తోత్రములు. We thank Thee for the mystery of the gospel. ప్రభువా, ఈ సువార్తను గురించిన మర్మము కొరకు మీకు స్తోత్రములు. Thank Thee for Thy eternal purpose for the whole body of believers and for every individual who accepts Thy offer. ప్రభువా, మిమ్మల్ని ఎంతమంది అయితే స్వీకరిస్తున్నారో ఆ యొక్క ప్రతి వ్యక్తికి మరియు విశ్వాస సమాజమునకు మీ యొక్క మరి నిత్య ప్రణాళికను గురించి మీకు స్తోత్రములు నాయన. Help us experience the power of the gospel in our lives. మా యొక్క జీవితాల్లో ఈ సువార్త యొక్క మహిమను, ఆ శక్తిని మేము అనుభవించడానికి మాకు సహాయం చేయండి. Help us to experience this power in overcoming sin and temptation. పాపమును, శోధనలను జయించినట్లు నైనా ఈ యొక్క శక్తిని మేము అనుభవించడం మాకు సహాయం In చేయండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాం. Kindly invite your friends to watch this program. ఈ కార్యక్రమం వీక్షించినట్లు మీ యొక్క స్నేహితులకు కూడా మీరు ఆహ్వానం ఇవ్వాలని కోరుకుంటున్నాం. I'm sure this will be a blessing to each one of us. మీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నామండి. Thank you. God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.